సో బ్రో హాయ్ బ్రో. ఆయన సో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఎన్టీఆర్ ట్రస్ట్ కి 50 లక్షలు దానంగా ఇవ్వడం జరిగింది. సో ఇంతకు ముందు కొంతమంది టీడీపీలో ఉన్న వాళ్ళే డిప్యూటీ సీఎం గా వద్దని కొంతమంది అన్నారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? అన్న ఇచ్చినందుకు కాదులే కానీ ఎన్టీఆర్ ఫస్ట్ అనేది అది ఇప్పటి నుంచే నడుస్తుంది. 20% ఉంది ఆల్రెడీ. ఇప్పుడు వచ్చేసరికి రైతులకి ఒక ఎకరానికి వచ్చేసరికి మిరపరావు దేశం రైతుకి 1,70,000 2 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది. పెట్టుబడి గవర్నమెంట్ లో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ఈ గిట్టుబాటు ధర అయితే ఏ రైతు ఆత్మహత్య చేసుకోడు. 1,500 1,200 1000 2,000 రూపాయలు ముందుగట్టు వచ్చేసి పడుతుంది. ఒక చిన్న డబ్బా ఇంత ఉండదు. 1,500 2,000 అంటే కొనాలంటున్నాం. కూలోళ్ళు వస్తే 300 400 అంటున్నారు. ఎట్లాంటప్పుడు మేము ఎడిపోవాలి. ఇవాళ రేట్ వచ్చేసరికల్లా 13 14 అంటున్నారు. 20,000 లెక్కలేంది మా గిట్టుబాటు ఏమైతే 70-80 పెట్టుబడులు అవుతున్నాయి. ఈ పెట్టుబడులన్నీ ఏం పెట్టాలి? ఇల్లు ఊరు వదిలిపెట్టి ఇటు రావాల్సి వస్తుంది. అంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే న్యాయం జరగవచ్చు కదా? ఏం జరిగిద్దానా? ఏం జరగదు. అంటే ఇప్పుడు ఆయన పదవిలోకి రాకముందు కూడా చాలా మందికి హెల్ప్ చేశాడు కదా. సో ఒకవేళ ఈ ప్రాబ్లం కూడా చెప్తే హెల్ప్ చేశాడు కదా పక్క. చాలా అయినా ఎట్లాంటి చాలా అంటే ఈ రైతులు కనుక అందరూ ఈయనంటే ఇప్పుడు ఆయనే సీఎం అయ్యాడు. ఇవన్నీ చేయలేక ఆయన నెలకొని ఉందా? అంటే ఇప్పుడున్న ప్రభుత్వం సరిగా చేయట్లేదు అంటారు. ఇంత ఏడా లేదన్న రెండు ప్రభుత్వాలలో. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం అందరికి హెల్ప్ చేస్తుంది కదా, ఒకవేళ ఆ దృష్టికి తీసుకెళ్తే చేస్తుండొచ్చు కదా. తీసుకెళ్ళండి, మీరే చూస్తారుగా. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఈ లోపల చనిపోయిన అంటున్నారుగా. ఈ 3 సంవత్సరాలు ఈయన చేస్తే ఆయన సీఎం అయితే పవన్ కళ్యాణ్ ఎవరికన్నా ఎక్కడన్నా రైతుకి గిట్టుబాటు ధర ఎవరికన్నా ఇచ్చిండో ఒక్కరికన్నా చెప్పండి. ఎంత మంది ఇదవుతున్నారు. రైతులకు న్యాయం చేయాలంటున్నా. అది మిరపకాయలకి పత్తికి గిట్టుబాటు ధర ఇవ్వాలనుకుంటున్నాం. ఒక్కొక్క 10 క్వింటాలు కూడా కావాలి. ఇప్పుడు ఒక నెల్లిబడి ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే అంత ఇబ్బంది పడదు. మేము అప్పులు తెచ్చుకొని ఊరు వదిలిపెట్టుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి దేనికి వచ్చింది మాకు? ప్రభుత్వం గిట్టుబాటు రేట్ ఇస్తే మాకు ఇద్దరు దాకా వచ్చేవాళ్ళం కాదుగా. అది బాగు రాదన్న గిట్టుబాటు రాదు. నాకు తెలిసి మళ్ళీ వైఎస్ఆర్ అవుతారు. దాంట్లో డౌట్ లేదు. బాగా ఇస్తున్నాయి అన్న, అన్నీ వస్తున్నాయి ఫుల్గా. అసలు ఉచిత బస్సు వచ్చింది, మళ్ళీ అమ్మఒడి డబ్బులు వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. మళ్ళీ కనుక మరి రాకపోతే అట్ట